దేవునికి స్తోత్రం. ఇది నా సర్వాధికారైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మత్తయి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రియా సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవాదేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేయుచున్నాను. మన దేవాదేవుడు చేస్తున్న గొప్ప వాగ్దానం, పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును ఆయన చిత్తం నెరవేరును గాక. పరలోకమందలి దేవదూతలు, కెరూబులు, సెరాపులు అందరూ దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుచున్నారు. దేవుని ఆజ్ఞానుసారముగా నడుచుట వారికెంతో సంతోషం. మనలను గూర్చిన దేవుని చిత్తం ఏమిటి? పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం భూమి మీదను ఆయన చిత్తం నెరవేరవలెను దేవాది దేవుని బిడ్డలారా. అయితే భూమి మీద ఏమి జరుగుచున్నది? ప్రభు మానవునికి స్వయచిత్తమును ఇచ్చినందున తన సొంత జ్ఞానమును వాడుకుంటు ద్వారా మానవుడు ఇష్టానుసారముగా సమస్తమును జరిగించుచున్నాడు. తన మనసు శరీరము కోరినట్లు చేయుచున్నాడు. అందుకే అనేకమైన ఇబ్బందులు, ఇక్కట్లు కలుగుచున్న దేవుని బిడ్డలారా. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రావులు నా త్రావుల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు తన స్వయచిత్త ప్రకారం నడుచుకొనక దైవ చిత్తమును నెరవేర్చవలనది దేవుని కోరికగా ఉన్నది. జీవముగల దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్దాం. తండ్రి ఇష్టానుసారంగా మనం ప్రవర్తిద్దాం. దేవాదేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు దైవ చిత్తం నెరవేర్చుటను గూర్చి ఇలా రాస్తున్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు చూసుకోనండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించండి. ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారుగా నుండవల్లని కొలసీ సంఘమునకు రాశాడు. దేవుని బిడ్డలారా, జీవగల దేవాదేవుని బిడ్డలారా, దైవ చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ప్రభు అయిన యేసు వైపు చూడండి. ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఎంతో ఆసక్తి గలవానిగా ఉన్నాడు. నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చుటే నాకు భోజనమనియు, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని ఆయన తెలియజేశాడు. గెత్సేమనే తోటలో వ్యాకులపడి ప్రార్థించినప్పుడు, తండ్రి నీ చిత్తమే నెరవేరును గాక అని దైవ చిత్తమునకు అప్పగించి ప్రార్థించడం వలన మనకొక మాదిరిని చూపించాడు పరిశుద్ధాత్మ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. జీవగల దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి. ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించడాన్ని జీవగల దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. జీవగల దేవుని బిడ్డలారా, ఈ గొప్ప వాగ్దానం ద్వారా నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చడానికి తండ్రి చిత్తానుసారంగా, తండ్రి ఇష్టానుసారంగా మనం ఆయనతో కొనసాగుతూ ఆయనకు ఆయుధారోగ్యాలు, ఆయనకు శాంతి సమాధానం, ఆయనకు నెమ్మది, ఆయనకు సంతోషం, ఆయనకు జీవం, ఆయనకు జయం, ఆయనకు విజయం మనం పొందుకుందాం. చేయగల దేవుని బిడ్డలారా, దేవాదేవుని కృప మనతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ సర్వాధికారమైన పరమ తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి శతకోటి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. నాయమూర్తి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ద్వారా నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి, నీ చిత్తానుసారంగా మేము ప్రవర్తించడానికి, నీ చిత్తానుసారం మేము నడుచుకోవడానికి మీ కృప మాకు దయచేసి తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధనామములో పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరిచే, శోధలోని కీళ్ళలోని మేము పడకుండా శోధలోని కీళ్ళు మమ్మల్ని తప్పించి మాకందరికీ ఆయుధారోగ్యం, దైవజయం, శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేసి నీ కృపాక్షేమం మాకందరికీ దయచేయమని ఏస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. జీవగల దేవాదేవుని బిడ్డలారా, మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి మీ ప్రత్యేక ప్రార్థనావసరతలు వాట్సాప్ ద్వారా మాకు మెసేజ్ చేయండి. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తాను. దేవాదేవుడు తన శాశ్వత ప్రేమతో మిమ్మల్ని నింపి మీ ప్రతి అక్రాయం తీర్చునుగాక.